ఇక ఏపీలో మద్యం సరఫరాపై ఈసీ నిఘా పెట్టింది. ఎన్నికల దగ్గర పడుతూ ఉండడంతో నిఘా పెంచింది. ఏపీలో మద్యం సరఫరా రవాణాపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆరా తీశారు. గత 6 నెలల కాలంలో మద్యం అమ్మకాలపై వివరాలు తీసుకున్నారు. మద్యం ఉత్పత్తి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. డిస్టిలరీస్, బ్రూవరీస్ వద్ద సీసీటీవీలతో నిఘా పెట్టాలని ఎక్సైజ్ శాఖకు ఏపీ సీఈఓ ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇప్పటి వరకు 100 కోట్లు సీజ్ చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. తిరుపతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు పరిశీలించారు. కాలేజీలో విద్యార్థులతో కలిసి ఓటుపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లు, కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగులపై చర్యలు తప్పవన్నారు. ఇప్పటి వరకు 900 మంది వాలంటీర్స్ ని తొలగించామన్నారు. 50 మంది కాంట్రాక్టు కార్మికులు, 51 మంది ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామన్నారు. సీజ్ చేసిన 100 కోట్లలో 25 కోట్ల నగదు, మిగిలినవి ఇతర సామాగ్రి అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక మద్యం అమ్మకాలపై ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాలు సాయంత్రానికే మూతపడుతున్నాయి. రోజువారీ అమ్మకాల టార్గెట్ అయిపోయింది అంటూ సిబ్బంది షాపులు మూసి వెళ్లిపోతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మద్యం వినియోగం బాగా పెరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులకు మద్యం పంపిణీ తప్పనిసరి అయ్యింది. దీంతో ఉదయాన్నే మద్యం దుకాణాలు దగ్గర బారులు తీరుతున్నారు మందుబాబులు. ఏపీలో మద్యం సరఫరాపై ఈసీ నిఘా పెట్టిన క్రమంలో మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ మరికొన్ని రోజుల్లో రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి కూడా పెద్ద ఎత్తున జోరందుకుంది. సో ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల్లో తమకు ఓట్లు వేయించుకునేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టడమే కాకుండా క్యాడర్ను కూడా సంతృప్తిపరిచే దిశగా పార్టీలకు సంబంధించిన వివిధ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఒకవైపు నగదు పంపిణీ అంశంతో పాటుగా మద్యం అనేది చాలా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, మరొక వైపు వైసీపీ కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున మద్యాన్ని డంప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వానికి కూడా పెద్ద ఎత్తున తెరలేపే అవకాశం చాలా స్పష్టంగా మద్యం విషయంలో కనిపిస్తుండడంతో ఈసీ అలాగే సీఈఓకి సంబంధించిన కార్యాచరణ ప్రక్రియ ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసే దిశగా ప్రలోభాల పర్వానికి, ప్రధానంగా మద్యం ప్రలోభాల పర్వానికి కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా గత 2-3 రోజుల నుంచి పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో దీపక్ మిశ్రా వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా సంప్రదింపులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో పూర్తిగా మద్యం అక్రమ రవాణాను అరికట్టడం, అలాగే మద్యం వినియోగాన్ని వీలైనంత వరకు ఎన్నికల్లో తగ్గించే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మద్యం అక్రమ రవాణా విషయంలో పెద్ద ఎత్తున కొన్ని కోట్లాది రూపాయల్లోనే ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. వివిధ చెక్ పోస్టుల్లో కూడా ఉన్నతాధికారులు, పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు మద్యం ఉత్పత్తి కేంద్రాల వద్దే మద్యం
ఉత్పత్తిని తగ్గిస్తే ఏ విధంగా ఉంటుంది, అక్కడే కంట్రోల్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి ఈసీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మద్యం డిస్టిలరీలు అలాగే బ్రోవరీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే ఉత్పత్తిని వీలైనంత వరకు తగ్గించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ మేరకు ఏపీకి సంబంధించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, సెబ్ అధికారులు ఎక్సైజ్కి సంబంధించిన మద్యం ఉత్పత్తి కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇప్పటికే ఈ సమాచారాన్ని చేరవేసినట్టుగా తెలుస్తుంది. మరొకటి, నేరుగా మద్యం షాపుల నుంచి కాకుండా, బార్ల నుంచి కాకుండా నేరుగా మద్యం ఉత్పత్తి కేంద్రాలు, బ్రోవరీస్ కావచ్చు, డిస్టిలరీస్ నుంచే మద్యం పక్కదారి పడుతున్నట్లుగా కూడా కొన్ని అభియోగాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద కూడా ఈసీ ఫోకస్ పెట్టింది, ఈసీ నజర్ పెట్టింది. సో ఈ క్రమంలో అక్కడ మద్యం బ్రోవరీస్ కావచ్చు, డిస్టిలరీస్ కావచ్చు, అక్కడే వెబ్కాస్టింగ్ సంబంధించిన కెమెరాలు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం అన్న అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మద్యం వినియోగం ఏ విధంగా ఉంది, గత 6 నెలల కాలంలో మద్యం ఏ విధంగా వినియోగించారన్న అంశంతో పాటుగా గత ఏడాదిలో ఇదే సమయానికి ఎంత మేరకు మద్యాన్ని విక్రయించారు, ఇప్పుడు ఏ మేరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న అంశం మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో గత ఏడాది సంబంధించిన లెక్కలతో పాటుగా ఈ ఏడాది గత 6 నెలల కాలంలో మద్యం వినియోగం ఏ విధంగా ఉంది, మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశానికి సంబంధించి దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి ఆరా తీసినట్టుగా తెలుస్తుంది, వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది అలాగే ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఎండి వాసుదేవరెడ్డి కూడా దీనికి సంబంధించిన వివరాలను కూడా పోలీస్ అబ్జర్వర్కి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా వీలైనంత వరకు ఎన్నికల్లో మద్య ప్రభావం తగ్గించడం, మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అంశం మీద వీలైనంత వరకు కట్టడి చేసే దిశగా ఈసీ ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.